5 పండితులతోనే కమిటీ వేసింది. కమిటీ నివేదిక కూడా ప్రభుత్వానికి అందజేసింది. కానీ ఆ కమిటీ నివేదిక ఇంతవరకు బయటికి రాలేదు. 2024లో ఇస్తే అంటే ఇప్పటికి 2 ఏళ్ల కింద ఇప్పటిదాకా ఆ కమిటీ రిపోర్ట్లో ఏముందో ఎవరికి తెలియదు. కనీసం ఆ కమిటీ రిపోర్టు కోర్టు ముందుకు రాలా. ఇవాళ ఏదో ఉంది వస్తుంది అని అంటున్నారు. వచ్చినా దాని మీద చూసిన తర్వాత సరే దీని మీద ఏమంటారని మళ్ళా కమిషనర్నో ఎవరినో వీళ్ళు పంపిస్తారు, వాళ్ళ కింద వాళ్ళకి పంపిస్తారు. ఈ పైకి కిందకి తిరగటము మధ్యలో వాయిదాలు కూడా మన కోర్టు స్పీడ్ కొన్ని దశాబ్దాల స్పాన్తో జరుగుతుంటాయి. రామజన్మభూమి ఇష్యూకే 30 ఏళ్ళు పట్టింది, ఇది ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. అందుకని కోర్టులో తేలేది కాదు. ఇది కోర్టులో తేలేది కాదు అన్న ఇంగిత జ్ఞానం హిందువులకు లేకపోయింది, భక్తులకు లేకపోయింది. ఇది ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు మీ సివిఆర్ ఛానల్ వాళ్ళు ఈ మధ్య 40 కాస్త మీరు ఒక క్యాంపెయిన్ లాగా తీసుకొని మొదలుపెట్టిన తర్వాత మిగతా యూట్యూబ్ ఛానళ్ళలోనూ వాటిల్లోనూ శాటిలైట్ ఛానళ్ళు మీడియాలో చాలా బాగా విస్తృతంగా గడిచిన ఒక 40 రోజులుగా అద్భుతంగా ఒక టెంపో వచ్చింది. దీని మీద ఇంగ్లీష్ మీడియా మన యమునా పాఠక్ ఇలాంటి వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఎవరి తోస్తేనో వాళ్ళు చేస్తే ఇది ఒక నేషనల్ స్థాయిలో ఒక చర్చనీయాంశం అయింది. ఇప్పుడు మనం ఆ స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 రోజుల్లో రేపు లేదు ఎల్లుండి కళ్యాణం జరుగుతుంది. మళ్ళా ఇది మన ఆలోచన విధానంలోనే తప్పు ఉంది. ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అందులో గవర్నమెంట్ వాడెవడో హిందువు కాని వాడో ఎవడో అధికారులు ఉంటారు. వాళ్ళు కూర్చొని తేల్చాలి, వాళ్ళు ఏం చెప్తే అది నడవాలి అని మన ఆలోచనలో మొదటిది. గవర్నమెంట్కి సంబంధం లేదు. దేవుడికి, ధర్మానికి, భక్తికి, పూజకి, మత విధానాలకి, మత ఆచారాలకి సంబంధించిన దానిలో గవర్నమెంట్కి కానీ కోర్టుకు కానీ ఏ విధమైన హక్కు లేదు. ఉన్నదని మనం అనుకొని వాళ్ళ చేతికి, దొంగల చేతికి తాళం ఇచ్చినట్టు గవర్నమెంట్ చేతికి ఇచ్చేసాం. అందుకని ఈ వాళ్ళు తేల్చట్లేదు, ఈ కోర్టులు తేల్చట్లేదు. కాబట్టి ఇప్పుడు మరి రేపు లేదు ఎల్లుండి అయ్యేటువంటి కళ్యాణము మళ్ళా ఈ గోత్ర ప్రవర్లు అందరూ అనుకుంటున్నట్టు ఇప్పుడు మొత్తం ఒక కాన్సెన్సస్ వచ్చింది. హిందూ సమాజం అంతా కోరుతున్నది గోత్ర ప్రవర్లు యథాప్రభుత్వంగా జరగాలి అని. ఇవి జరిపిస్తామా లేదా ఏం చేద్దాము అన్నది హిందువుల చైతన్యం మీద, భక్తుల మీద, మిగతా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. మరొక గెస్ట్ని తీసుకుందామండి. ఇప్పుడు కొత్తగా మరొక గెస్ట్ జాయిన్ అయ్యారు. తూము వెంకటరామకృష్ణ గారు, రామదాసు వారసులు. నమస్తే అండి. ఇప్పుడు రామదాసు వారసులని ఇచ్చారు మనకి లక్ష్మీ నరసింహదాస్ గారు. ఓకే అండి. రామదాస్ గారు వారసులు కంచర్ల వారు. మరొక గెస్ట్ యమునా పాఠక్ గారు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్త, సామాజికవేత్త కూడా. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూ సంబంధించి ప్రధానంగా హైకోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ఆ కమిటీ నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి కూడా 2 years అవుతుంది. అయితే దాని మీద ఆ కమిటీ నివేదిక ఏమి ఇచ్చింది, దాని మీద ఎందుకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వట్లేదు, మరి ప్రభుత్వం కోర్టుకి ఏం చెప్పదలుచుకుంది, మరి రేపు ఎల్లుండి కళ్యాణోత్సవం జరగబోతా ఉంది, మరి ఈ నేపథ్యంలో అసలు ఏం చేయాలంటారు ప్రభుత్వం నుంచి? కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆ నివేదిక ఏంటి అనేది కోర్టు వరకు వెళ్ళలేదు, కోర్టులో సబ్మిట్ చేయలేదు అంటున్నారు. అయితే అది సబ్మిట్ చేసే విధంగా వారు ప్రెషర్ పెట్టాలి. ఇప్పుడు మనకి ఎంవీఆర్ శాస్త్రి గారు ఏ విధంగా అయితే చెప్పారో, ఒకప్పుడు హిందువుల మీద ఉన్న చైతన్యం ఈనాడు ఆ చైతన్యం లేదు. వారు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఒక పాయింట్ అనేది వారు రైజ్ చేయడం జరిగింది. హిందూ ధర్మాలకు సంబంధించి, ఆలయాలకు సంబంధించి కోర్టులు కావచ్చు, ప్రభుత్వాలకు కావచ్చు, తీర్పును చెప్పే ఎలాంటి హక్కు, అధికారం లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటప్పుడు మనం కోర్టు వరకు వెళ్ళినప్పటికీ కూడా ఇచ్చిన 5 పండితులతో ఒక కమిటీ వేసి ఆ నివేదికను ప్రిపేర్ చేయండి, శాస్త్రీయ ఆధారంగా దాని ఆధారాలు తీసుకోండి అని చెప్పినప్పటికీ కూడా దానికి సంబంధించి ఇంకా కోర్టులో సబ్మిట్ చేయడానికి కూడా వెనకడుగు వేస్తారు. అంటే కమిటీలో ప్రాబ్లం ఉందా లేకపోతే వ్యవస్థలో ప్రాబ్లం ఉందా అనేది సామాన్యంగా ఇప్పుడు మనం చెప్పినట్లు 40 రోజుల నుంచి సివిఆర్ న్యూస్ ఎంతో పోరాటం చేస్తుంది. శ్రీరామనవమికి, ఆ కళ్యాణానికి గోత్ర ప్రవరాలు మారకుండా యథావిధిగా స్వామివారి కళ్యాణం అనేది పూర్తి స్థాయిలో శాస్త్రీయబద్ధంగా జరగాలని. కానీ ఆ కమిటీ నివేదిక అనేది ఇప్పటి వరకు కూడా వారికి ఇవ్వడం జరగలేదు. ఎందుకంటారు? ఎక్కడ లోపం జరుగుతుంది? మనకి ముందుగా పెద్దలందరికీ కూడా అద్భుతమైన ఇది చర్చ, ఇది ఒక చర్చ, మరొక చర్చ వేదిక అవ్వకూడదు. ఇక్కడ నుంచి కూడా కార్యాచరణ అంటే ఈ రోజు చూస్తున్న అధికారులు, ప్రభుత్వం తప్పకుండా కూడా ఇక్కడ నుంచి నెక్స్ట్ జరిగేది భద్రాచలంలోనే. ఇక్కడ ఇది 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 ఇక్కడ ఇంకా చర్చలు ఏం లేవు. అంటే ఇందాక కూడా పెద్దలు చెప్పారు,
ఎన్నేళ్లు చర్చలు చేస్తాం? 18 నెలల పైన ప్రభుత్వం దగ్గర 5 పండితులతో ధర్మశాసనము మీరు రిపోర్ట్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చారు. మరి ఇచ్చిన రిపోర్టు ఇవ్వడానికి ఏమిటి నొప్పి? ఎన్ని నెలలైతే ఆపేశారో వీళ్ళ జీతాలు ఆపేయాలి అన్ని నెలలు. వీళ్ళ పెట్రోలు, ఫ్యూలు, కార్లు, బంగ్లాలు ఏదైతే భగవంతుడు సొమ్ముతో వీళ్ళందరూ కూడా ఉంటున్నారో వీళ్ళకి అన్ని నెలలు ఆపేయాలి. అన్ని సంవత్సరాలు వాళ్ళకి పెన్షన్లు లేకుండా కూడా ఆపేయాలి. ఇది జరగాలి ముందు. ఇది పనిష్మెంట్. ఇది జరగటం లేదు. ఎందుకు జరగటం లేదు అంటే మీరు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడితే జరగదు. ఇది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోవాలి. భక్తుల చేత ఉద్యమం జరగాలి. ఈ రోజు భక్తుల చేత విప్లవం రావాలి. ఎప్పుడైతే భక్తుల వల్ల విప్లవం వస్తుందో అప్పుడు భయం ఉంటుంది. ప్రభుత్వాలంటే ఎవరండి? మీరు నేను ఓట్లేస్తేనే, అంటే మనలాంటి ప్రజలు, సామాన్య ప్రజలు ఓటేస్తేనే ఆ ప్రభుత్వాలు అక్కడ కూర్చుంటారు. ప్రభుత్వాలు కూర్చుంటే వాళ్ళకు వచ్చే జీతం అన్ని కూడా ఈ రోజు ఏవైతే సుఖంగా జరుగుతున్నాయో వారు మాత్రం టైంకి భోంచేస్తున్నారు, వారికి మాత్రం అన్ని జరుగుతున్నాయి. వారు గుళ్ళల్లోకి వెళితే వాళ్ళ గోత్ర ప్రవరలతోనే వాళ్ళకి అర్చన, పూజ, కళ్యాణాలు ఇవన్నీ చేయించుకుంటారు. అక్కడ పొరపాటు వస్తే ఊరుకుంటారా? వాళ్ళని సస్పెండ్ చేస్తారు. సస్పెన్షన్ ముందు నీకు ఈ మాత్రం బాధ్యత లేదా? నీకు ఈ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా? వారి పేరు మీద నేను అదే అంటున్నాను. ఎక్కడైతే వాళ్ళ పేర్ల మీద కొంత చిన్న పొరపాటు జరిగినా అక్కడ కూర్చున్న పండితుడినో అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు సస్పెండ్ చేస్తారు. ఏమయ్యా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి కదా అని కూడా ప్రశ్నించిన రోజులు చాలా ఉన్నాయి. మరి ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీస్ కూడా జారీ చేశారు. మీరు ఎందుకు రిపోర్ట్ ఇవ్వట్లేదు అని చెప్పి. ప్రాబ్లం అంతా ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్న అధికారులు బ్యూరోక్రాట్స్. తప్పు ఎవరిది? నియమిస్తున్న వాళ్ళది. అక్కడ ఉండాల్సింది ఎవరు? ఆ అధికార స్థానంలో కూర్చోవాల్సింది ఎవరు? నిర్ణయాలు తీసుకోవాల్సింది ఎవరు? ఆగమ శాస్త్రం తెలిసిన పండితులు, చరిత్ర తెలిసిన అనుభవజ్ఞులు. ఆ దాని మీద పట్టున్న వాళ్ళు కూర్చుంటే ఈ శాస్త్రం మీద, అక్కడ విధి విధానాల మీద, అక్కడ జరగాల్సిన ఏవైతే ఆ మొత్తం అంతా కూడా నిర్విఘ్నంగా జరగాల్సిన పరిస్థితులు ఎప్పుడొస్తాయి? మీకు నాకు అనుభవం ఉంటే అలాంటి వాళ్ళు అక్కడ ఉంటే అది జరుగుతుంది. మనం వాళ్ళని తప్పు పట్టలేం. ఎందుకంటే అధికారికంగా ఈ రోజు ఒక పోస్ట్ లో ఉంటారు, తర్వాత వాళ్ళు ఇంకొక డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ అవుతారు. మరి తప్పు ఎవరిది? లోపం ఎక్కడ అనేది ఎప్పుడు మనం చర్చించాం. లోపం ఎక్కడ అంటే అక్కడ నియమిస్తున్న అధికారులు వాళ్ళు కేవలం బ్యూరోక్రాట్స్ మాత్రమే. వాళ్ళు ఎంతసేపు యూపీఎస్సీ పరీక్షలు పాస్ అయ్యి వాళ్ళు చదువుకున్నప్పుడు వచ్చారు. ఈ రోజు ఇక్కడ కాకపోతే ఇంకొక డిపార్ట్మెంట్ లో ఉంటారు, మరో డిపార్ట్మెంట్ లో ఉంటారు. అసలు దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉండాల్సిన అధికారులు ఎవరు? వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమిటి? వాళ్ళ క్వాలిఫికేషన్ యూపీఎస్సీ అండి. ఒక ఆలయం గురించి మాట్లాడాలన్నా, ఒక ధర్మ సందేహం ఉన్నా, అక్కడ జరగాల్సిన విధి విధానాలు జరిగినా, అక్కడ పరిస్థితులు అక్కడ ఉన్నాయో జరగాల్సిన అన్ని కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటని అడుగుతున్నాను నేను. అన్క్వాలిఫైడ్ పీపుల్ తీసుకొచ్చారు మీరు పెట్టి, అధికారులు పెట్టి. వాళ్ళని ఈ రోజు నిందించుకుని తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ గా మనం వాళ్ళని ఏం అనలేం. తప్పు ఎక్కడ జరుగుతోంది? అసలు దేవాదాయ ధర్మాదాయ శాఖ మీరు రద్దు చేసేయండి ముందు, లేదా ఆ శాఖలో ఉన్న వాళ్ళని యూపీఎస్సీ క్వాలిఫైడ్ పీపుల్ అక్కర్లేదు మనకి. అక్కడ ఎవరికైతే శాస్త్రం మీద పట్టుందో, శాస్త్రం మీద పూర్తి అవగాహన ఉందో, చరిత్ర మీద ఉందో అలాంటి ఎక్స్పర్ట్ కమిటీని వేసి వాళ్ళందరినీ పెట్టండి. చరిత్ర శాసనకారులు పెట్టండి, శాస్త్రజ్ఞులు, ఇలాంటి వాటి మీద శాస్త్రీయత ఉన్న వాళ్ళని పెట్టండి. ఇలాంటి వాళ్ళని మీరు పెట్టండి. మీరు వాళ్ళందరినీ తీసేసి వీళ్ళని పెట్టమంటే వాళ్ళకి ఏం తెలుసు? ఇంపార్టెన్స్ చెప్పండి. మీరు ఒక 5 పండితులు కష్టపడి ఒక నివేదిక ఇచ్చారు అంటే దానికి ఎంత పరమార్థం ఉంది? అక్కడ స్వామి వారికి జరగాల్సిన కైంకర్యాలు, వారికి జరగాల్సిన వారి పేరు, గోత్ర ప్రవరలతో జరగాల్సిన దానికి వాళ్ళు అంత నివేదిక ఇచ్చారు. 5 పండితులు, మహా పండితులు వాళ్ళు ఇచ్చారంటే వారి నివేదికని మీరు ఏం చేస్తున్నారు? కాల రాసేశారు. ఎందుకు ఇవ్వలేదు? ఉన్నత న్యాయస్థానానికి క్వశ్చన్ చేస్తామా? ఇది నేను కొన్ని గ్రూపుల్లో మాట్లాడితే సబ్జుడీస్ అన్నారు. ఇప్పుడు నాకు తెలిసి జడ్జి గారు ఉన్నారు. ఎందుకు సబ్జుడీస్ అండి? కోర్టులో ఉంది. ఎందుకు మీరు మాట్లాడలేరు? నా భక్తి, నా విశ్వాసానికి నేను ఎవరైనా ఎందుకు కోర్టు పెట్టవరకు తీసుకెళ్తున్నాం? మిగతా మతాలకు సంబంధించి మనం ఎందుకు వాళ్ళు ఎవరైనా సిగ్గుచేటు కాదు, అది నిజంగా సిగ్గుచేటది. ఇంకెవరైనా కోర్టు మెట్లు ఎక్కుతున్నారా? వాళ్ళ ధర్మం గురించి, వాళ్ళ మతం గురించి ఎక్కుతున్నారా కోర్టులు? మనం ఎందుకు ఎక్కుతున్నాం? మనకి ఎక్కాల్సిన దుస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు? ఇది ఎవరిది బాధ్యత? బాధ్యత ఎవరిది అంటే మనదే, భక్తులదే. భక్తులు వచ్చి ప్రసాదాలు వెళ్ళిపోవడం కాదు. అక్కడ ఏదో అక్షంతలు వేసుకొని మనం ప్రసాదం తిన్నామా, దండం పెట్టుకున్నాం. మన బాధ్యత, మన భగవంతుడికి అన్యాయం జరుగుతుంటే బాధ్యత. ఇట్స్ ఎ కల్చరల్ ఇరేజర్. గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి అన్యాయం అంటే మనకి జరుగుతున్న అన్యాయమే. రేపు పొద్దున గోత్ర ప్రవరులు తెలియకుండా ఏది పడితే ఎవరి ఆధిపత్య పోరుతో ఇది జరుగుతుందో మనం చూస్తా ఉన్నాం. ఆధిపత్య పోరే
ఇది పూర్తిగా ఆధిపత్య పోరే. సో ఒక వ్యక్తి ఆధిపత్య పోరు వల్ల ఈ రోజు ఇంత అరిష్టం జరుగుతోంది. హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతోంది. ముందు ఈ రోజు రామనారాయణుడు చేశారు. అవును, స్వామి వారు నారాయణ అవతారమే. ఏమరి మీరు తిరుమల చేస్తున్నారా? శ్రీనివాస నారాయణుడు అని అక్కడ కూడా మీరు అదే గోత్రప్రవులు చెప్తున్నారా? యాదగిరిగుట్టలో చెప్తున్నారా? అనేక పుణ్యక్షేత్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న అనేక పుణ్యక్షేత్రాలలో ఇదే లాజిక్ మీరు అప్లై చేసి మీకు తోచిన మీ స్వార్థం కోసం, మీ ఆధిపత్య పోరు కోసం మీరు ఏదైతే ఒక ఆక్రమణ చేద్దాం అనుకుంటున్నారో, ఇటువంటి ప్రయత్నం మీరు ఇందాక అన్నారు, సార్ అన్నారు ఇంతకు ముందు కొన్ని దగ్గర జరగలేదు అని. అంటే జరిపిస్తున్నారా? మీకు నచ్చిన మనుషుల్ని పెట్టుకొని, అలాంటి వ్యక్తుల్నే అక్కడ పెట్టుకొని. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, ఇటువంటి ప్రయత్నాలు ఇవి నిజంగా కూడా ప్రజలు ఈ రోజు ఆలోచించాలి, భక్తులు